నమస్తే అన్న. నమస్తేనే. ఏం పేరు అన్న? నా పేరు యాదగిరి అన్న, మాది మిర్దొడ్డి. ఏం చేస్తుంటారు? నేను జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 1 జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఓకే అన్న, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ గ్రూప్ 1 విద్యార్థులకు కావచ్చు, అంటే అనేక మంది యువతకు, నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామని చెప్పింది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అన్న కాంగ్రెస్. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము 2 సార్లు కూడా టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. 2 సార్లు కూడా మమ్మల్ని నిండా ముంచేసింది. ఇప్పుడు అదే నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తారని మేము అనుకున్నాము. కానీ అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందనంటే ఆ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో రద్దు చేసేసి మళ్ళీ రీనోటిఫికేషన్ వేయడం జరిగింది. అది ఇప్పుడు జూన్ 9th ఎగ్జామినేషన్ ఉంది. మరి వాళ్ళు ఎట్లా కండక్ట్ చేస్తారనేటువంటిది ఇంకా వేచి చూసాల్సి ఉంది. మేము అంటే ఈ గడిచిన 120 రోజులు 130 రోజుల్లో ఏదైనా మార్పు కనిపించిందా? మార్పు అంటూ ఏం లేదు. మామూలుగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది 100 రోజులలోనే సాధ్యమవుతుందని మనం ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడైతే ఎట్లాంటి రిజల్ట్స్ అయితే ఏం కనబడట్లేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లాంటి పరిపాలన చేసిందో అట్లానే పరిపాలన ఉంది తప్ప మెరుగైనటువంటి పరిపాలన మాత్రం ఏం కనబడట్లేదు. ఓకేనా. ఇప్పుడు రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా ఉండదు పార్లమెంట్ ఎన్నికలు? ఇక్కడ బీజేపీ నుండి చూసుకుంటే రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి గత కలెక్టర్ ఉండు, మాజీ కలెక్టరు, అట్లాగే కాంగ్రెస్ నుండి నీలం మధుముద్రాజు ఉండు. ఎవరి వైపు ఉంటారు ప్రజలు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే పేరు ఏదైతే ఉందో ఇది మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాబట్టి మొత్తం మీద ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఈ 10 సంవత్సరాలుగా ఏదైతే పరిపాలన సుభిక్షమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ పరిపాలన ఏదైతే ఉందో ఇది ప్రపంచ స్థాయిలోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయదారులతో సహా కార్మికులందరినీ కూడా ఆకర్షించే విధంగా ఆయన పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఎవడైనా మెడకాయ మీద తలకాయనోడు ఎవడైనా సరే నరేంద్ర మోడీ పరిపాలనే కోరుకుంటారు తప్ప మిగతా పరిపాలన ఎవడు కోరుకోరు. నా దృష్టిలో కూడా ఒక విద్యావంతునిగా నేనేం ఆలోచిస్తా అంటే భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేటువంటి లీడర్ ఎవడైనా ఉండా అని అంటే కేవలం అది మోడీ మాత్రమే అని చెప్పగలుగుతాను నేనైతే. కాబట్టి నేను కూడా ఏమనుకుంటున్నా అంటే మోడీ పరిపాలన సుభిక్షమైనటువంటి పరిపాలన వదిలిపెట్టుకొని వేరే పరిపాలనను కోరేటువంటి అవకాశం ఎవరికి లేదు. ఎందుకోసం అంటే ఈ 10 సంవత్సరాల్లో ఎట్లాంటి స్కాములు కానీ స్కీములు కానీ ఏమి లేవు. కాబట్టి గవర్నమెంట్ అనేటువంటిది మంచి పథకాలతోటి, ఆకర్షణీయమైనటువంటి పథకాలతోటి ప్రజా రంజకమైనటువంటి పాలన జరుగుతుంది. ఎవరైతే గరీబులు ఉన్నారో గరీబులకు సబ్కా సాత్ అనేటువంటి పేరుతోటి అందరి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఓకే. కాకపోతే గతంలో అంటే ఇది దుబ్బాక కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుందా? నరేంద్ర ఏదైతే అభ్యర్థి ఉండు బీజేపీ అభ్యర్థి ఆయన గతంలో ఓడగొట్టిరు, ఇప్పుడు మళ్ళీ గెలిచే అవకాశం ఉంది ఆయనకు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ స్థానిక పరిస్థితులను బట్టి, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్దేశాలను బట్టి, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను బట్టి, అంటే ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది, వాళ్ళు చేసినటువంటి పనులు ఏమీ లేవు. కాకపోతే జనాకర్షణమైనటువంటి ఉచితాలతోటి వీటితోటి దొబ్బుక తిన్నారే తప్ప స్కీములు చేసిరు తప్ప వాటి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్న కారణంగానే ఆ ఓటంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళగలిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా బాగా కష్టపడ్డారు. కాకపోతే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి క్యాండిడేట్స్ ఎక్కువ డబ్బులు పంచడం వల్లనో లేకుంటే వేరే విషయాలకు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే మాది గ్రామీణ ప్రాంతం కాబట్టి, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి అసెంబ్లీ ఏరియా కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేటెడ్స్ కాదు. కాబట్టి ఎవరు సరైనటువంటి పరిపాలన చేస్తారనేటువంటిది తెలియక డబ్బుల ప్రభావం ఎక్కువ చూపించగలిగింది ఈ కాన్స్టిట్యున్సీలో. దాని కారణంగానే రఘునందన్ రావు గారు ఓడిపోయారని మేము అనుకుంటున్నాము. ఎవరు కూడా రాష్ట్రంలో ఊహించలేదు కాంగ్రెస్ అనేటువంటిది అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఊహించలేదు. కానీ ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే వాళ్ళు గెలిచారని మేము అనుకుంటున్నాం. ఓకే. అటు కాంగ్రెస్ నుండి నీలం మధుముద్రాజు రాబోతుండు. ఓకే. ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే సెంట్రల్లో బీజేపీ వచ్చినా లేదంటే కాంగ్రెస్ సెంట్రల్లో ఫామ్ అయినా కొట్లాడి నిధులు తీసుకొస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మాకు 14 సీట్లు ఇవ్వండి అని కాంగ్రెస్ ఒక నినాదాన్ని ఎత్తుకుంది. అంటే అటువైపు మళ్ళీ అవకాశం ఉందా ఏమన్నా? ఇప్పుడు కాంగ్రెస్ అనేటువంటిది సుప్తావస్థ స్థితిలో ఉన్నటువంటి పార్టీ. అది మామూలుగా పోయినసారే 40 సీట్లకు పైగా రాలేకపోయినది. ఇప్పుడు అధికారంలోకి వస్తుంది. ఏదైతే ఆ కూటమి ఏర్పడిందో ఆ కూటమిలోనే ఎవడు ప్రధానమంత్రి కావాలనేది వాళ్ళకే కుమ్ములట్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లేదా స్వతంత్ర కూటమి అనేటువంటిది అధికారంలోకి వస్తున్నటువంటిది కళలో మాట. అది కేవలం మళ్ళీ కూడా ఇక్కడ స్టేట్లో అధికారంలో ఉండొచ్చు కాంగ్రెస్, కానీ సెంటర్లో మాత్రం మళ్ళీ పక్కాగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రతి యువకుడు కానీ చదువుకున్నటువంటి వ్యక్తి కానీ
సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల మన తెలంగాణను మనము డెవలప్ చేసుకోవచ్చు. కానీ లోకల్లో ఉండేటువంటి పార్టీని గెలిపిస్తే కనుక సెంట్రల్ నుండి మనకు నిధులు రావు. మనం ఇప్పటికే 5-6 లక్షల కోట్ల అప్పులలో మునిగిపోయింది ఈ స్టేట్ అనేటువంటిది. కాబట్టి వాటి నుండి కోలుకోవాలి అంటే సెంట్రల్ అనేటువంటిది మనం ఆదుకోవాల్సింది తప్పనిసరిగా. కాబట్టి సెంట్రల్లో అధికారం వచ్చేటువంటి పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ, దానికి ఓటేసి వాళ్ళని గెలిపించుకోవడం వల్ల తెలంగాణను డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే ఆలోచిస్తారు అందరూ కూడా. అంటే నేనని కాదు, చదువుకున్నటువంటి యువత కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ గత 10 సంవత్సరాలలో సెంట్రల్ గవర్నమెంట్ మంచి సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఎవరికి కూడా ఎట్లాంటి స్కాములు కానీ స్కీములు కానీ ఇంకా ఎట్లాంటి దాడులు కానీ జరగలేదు. కాబట్టి అట్లాంటి సుభిక్షమైనటువంటి ప్రభుత్వాన్ని కాదని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. నీలం మధు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉండేటువంటి కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి కావచ్చు, వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి ఏదైతే ఫేస్ రీడింగ్ ఉందో దాని ముందట అందరూ కూడా బలాదూరి అవుతారు. కేవలం ఇక్కడ సిరఫ్ క్యాండిడేట్ల యొక్క ముఖాలను చూసి ఓటేసడం కాదు, కేవలం నరేంద్ర మోడీ గారి ఏదైతే నాయకత్వ పటిమ ఉందో దాన్ని చూసుకొని మాత్రమే చదువుకున్న వాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, సమాజంలో తిరిగే వాళ్ళు కావచ్చు, అందరూ నరేంద్ర మోడీ ఫేస్ను చూసి మాత్రమే బీజేపీకి ఓటేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.